ఏంట్రా వీడు ఇంత లేటు? త్వరగా రా, నేను వెయిట్ చేస్తున్నా. ఓ మై గాడ్, దూకండి దూకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించడం డెసిషన్ మారిపోతుంది. దూకండి. కానీ ఒక్క విషయం, అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి, కానీ ప్రాణాలు పోవు. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్? కాళ్ళు విరగటవా, ప్రాణాలు పోవడమా? మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎదుటాలుగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేలా కాపాడాలి, చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి. నాకు బతకాలనే ఉంది, మరి చావు ప్రయత్నాలని దేనికి? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, అది చూస్తేనే తెలుస్తుంది. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మగాడి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరిగి ఐ లవ్ యూ ధైర్యంగా చెప్పేసి ఉంటావు. నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు. ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక? మరేం చేయాలి? ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటు లేదా? బతకడానికి దారి లేదా? నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసిన అమ్మాయి సంతోషంగా బతుకుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలని ఆలోచించకుండా ఇలా చావడాన్ని తీసుకొస్తావా? నీలాంటి వాడికి ప్రేమ అవసరమా? వెల్ డన్. చూడు మిస్టర్, ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది. ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు, నేనే ఇద్దరిని తోసేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, దాంట్లో జాబ్ ఇస్తాను. ఓకేనా? మీరింత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, ఆవిడికి చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్ లోనే వెళ్లి వాళ్ళని కాపాడారు. మీ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గర నుండి చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఏమంటారు? హలో, ఎవరు చెప్పుకో చూద్దాం. అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ డోర్. ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నావు? ఇంకా సెట్ కాక? ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుండీ లాంటి కుర్రాడు దొరికాడు, అని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి డాంకీ? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకింకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి? నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి నోరు తెరిస్తే బూతులు? బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పదు. ఎవరక్కయ్య? అవునన్నా, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్తుందే నీతి? అదేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు. నాన్నగారు వచ్చారు, నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా. బాయ్. అమ్మా దివ్య, నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? గుడ్. నిన్ననే నీ లెటర్, మనీ ఆర్డర్ వచ్చాయి. ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటానన్నా? అది సరే గాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ అమ్మ నన్ను గిచ్చుతుంది, నీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతానన్నా. హలో అక్క, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నీ చదువు ఎలా ఉంది? చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చినప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా. రే శ్రీకాంత్, నీకు ఇంకా క్రికెట్ నాని పోలేరా? ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్కా. నిజమేరా? ఇక్కడేదో మ్యాచ్ జరుగుతుందిరా. మ్యాచా? ఎవరెవరికి? ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రౌడీలు ఎవరు? రౌడీలు కాదక్క, ఫీల్డర్స్ అనాలి. ఓకే, ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను. నేను ఫోన్ పెట్టి. హలో, ఏమండి బాగున్నారా? కూడా ఉందా? ఇదంతా మీ వల్లే. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఓహో, ఏమండి సెల్ పెట్టుకోండి.
ఏమండి హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. రౌడీలకు కూడా హెల్పింగ్ టెండెన్సీ. రౌడీలు కూడా మనుషులే కదండి. మీరు కొట్టని చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది. ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను. ఉంటానండి. ఎవరు బక్రగాడు? నేను సూర్య ఫాదర్ని. ఏంటి నమ్మకం లేదా? వచ్చి మావిని అడుగు. సారీలు తర్వాత. సూర్య ఇంట్లో లేడు, వచ్చిందా చెప్తాను. ఫోన్ పెట్టాయి. ఏమే అన్నం పెట్టు. ఏమిటండి కొత్త అలవాటు? కొత్త అలవాటు ఏంటే? రోజు తినేది అన్నమే కదా. మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి. వీడోడు ఇదే రోజు భోజనానికి టైంకి రాడు. ఓకే. హలో, ఈజిట్ 9848132281. మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే? కోపడికమ్మా. అక్కడ సూర్య ఉన్నాడా? మీరు? నేను సూర్య ఫాదర్ని. డాడీ డాడీ. సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు. మీ నాన్నగారు సార్, ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగ్గించి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. మాగురు వింటారు. అంకుల్, ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తాడో అడగనుకో. భోజనం అది నాతో. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మజ్జిగ తాగండి, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉండే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఇవాళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా, మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నానంటే ఆర్గ్మెంట్ లాపో. వాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తమేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. చూసావా, అయోధ్య రాముడు అన్నావు. మా మామగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యాని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటి మీ ఉద్దేశం? మీకు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేద్దామని ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ ఓ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే ఫోన్లోనే అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమెంట్ చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు.
మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్లున్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్న మాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పదు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురా. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఏం నాన్న మీరనేది? అబ్బాయి చక్కగా ఉంటాడు, చదువుకున్నవాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు, పైగా మనకి బంధువు. చిన్నప్పటి నుంచి అతను నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? నీ మాట నేను ఇప్పుడు కాదనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనేదాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను నా మనసు అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పని చేయి, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది, కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా, ఏంటిదంతా? పంతులు గారు వచ్చి. నేను చెప్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది, కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నాన్న, నా మాటకి, నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారో మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి. లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను. మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన
నీ ప్రేమది. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారుతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీదే, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు. దివ్యాక, పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి. ఏంటి దివ్య, ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి. మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఏనాటికైనా నీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను. ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్లో, మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి. మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత. మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి, ఆ. పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి. ఆ. ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడు. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు, ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. దివ్య, వస్తున్నా. ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పుడు రాసేసాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మామగారు సపోర్టు. మా ఆయన ఏమన్నా అంటే